పసిపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. వాళ్ళ బట్టలు అక్కడ ఏమన్నా రెచ్చగొట్టే విధంగా ఉంటాయా? చిన్నపిల్లలు జాంగా వేసుకున్నా రెచ్చగొట్టే విధంగా ఉండవు కదా. చిన్న పసి పాప, నెలల పాప ఒట్టి జాంగా వేసి అక్కడ పడుకోబెట్టిన అమ్మ స్నానం చేసి పౌడర్ వేసి జాంగా వేసి పడుకోబెడుతుంది పిల్లకి ఎండాకాలం వస్తే. అంటే బట్టలు ఆమె ఒట్టి జాంగా వేసి పడుకుంది కాబట్టి వీడికి కోరిక పుడుతుంది అంటే దాన్ని ఏమనాలా? దాన్ని వాడి బుర్రలో ఉన్న బుద్ధి అనాలా. అది ఇప్పుడు శివాజీ అయినా, బాలకృష్ణ అయినా, ఇంకొకళ్ళైనా ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడడమైనా, అత్యాచారం చేయడమైనా, లైంగిక వేధింపులకు పాల్పడమైనా అది వాళ్ళ బుర్రల్లో ఉన్న బుద్ధి, బుర్రల్లో ఉన్న చెత్త, బుర్రల్లో ఉన్న బూజు. ఇది వాళ్ళ మైండ్ సెట్. అది మనం మర్చిపోవద్దు. ఇప్పుడు మన పక్కింట్లో మనకి ఇష్టమైనటువంటి వంటకం ఏదో వండుతారు. అది స్వీటే కావచ్చు, చాలా నెయ్యితో వాళ్ళు స్వీట్ చేస్తే మనకి ఇష్టం, మనకి గుమగుమ వస్తుంది. మనం టెంప్ట్ అయిపోయి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయి తెచ్చేసుకుని తింటున్నామా? తినట్లేదు కదా. అట్లాగే బిర్యానీ ఇష్టం అండి, ఎక్కడో పోతే బిర్యానీ స్మెల్ వస్తుంది, మటన్ స్మెల్ వస్తుంది, ఎండు చేపల స్మెల్ వస్తుంది, ఇష్టం పోయి వాళ్ళ ఇంట్లో పోయి తెచ్చుకుంటున్నామా? మనం తెచ్చుకోవట్లేదు కదా. మనం ఒక నియంత్రణ పాటిస్తాం. నాకు ఎంత టెంప్ట్ అయినా, నోట్లోకి నీళ్ళు వచ్చినా నేను వాళ్ళ ఇంట్లోకి పోయి తెచ్చుకుని తినడం సభ్యత కాదు అనుకుంటాం కదా. ఆ టెంప్టేషన్ ఇక్కడ కలిగినా వాళ్ళకి ఇన్ కేస్ అది వాళ్ళ సమస్య. కానీ అందుకని మేము మాట్లాడతాం, అందుకని మేము మీద పడతాం, అందుకని మేము అత్యాచారాలు చేస్తామంటే అది సభ్యత, సంస్కారం కాదు, నేరం కూడా.